వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా ప్రత్యేకం. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో గాను ఇటు టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ముందు కాంగ్రెస్ రెండు సమానంగా ఉంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి హవా చూపిస్తుండేవాళ్ళు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో కాంగ్రెస్ అయితే ఒంగోలు, కందుకూరు, పరుచూరు, అద్దంకిలో టీడీపీ హవా చూపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో రానున్న 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కీలకం కానుంది. అదేవిధంగా టీడీపీ కూడా వాళ్ళ అభ్యర్థులు ఖరారు చేసే దానికోసం కసరత్తులు ప్రారంభించింది. గెలుపు గుర్రాలనే రేసులో ఉంచాలనే ఉద్దేశంతో కూడా ఇటీవల కాలంలో అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు జరుగుతుంది. అన్ని విషయాలు మనతో మాట్లాడేదాని కోసం మనతో పాటు ఉన్నారు మాజీ జడ్పీటీసీ చైర్మన్ నూకసాని బాలాజీ గారు. వారు మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, 2024 ఎన్నికలకైతే అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అభ్యర్థుల ఖరారు కూడా యుద్ధ ప్రాతిపదికన కసరత్తులు అయితే ప్రారంభించాయి. టీడీపీ అయితే పొత్తులతోటి వెళ్తామని చెప్పేసి కూడా ప్రకటన చేసింది. ఇప్పుడే టీడీపీ జనసేన పొత్తులతో వెళ్తామని చెప్పేసి కూడా జనసేన 25 మంది అభ్యర్థుల్ని ఇప్పటికే ఖరారు చేయడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? టీడీపీ పరిస్థితి బాగుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత ఏదైతే ఉందో, లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి రాష్ట్రానికి. ఈ 4.5 సంవత్సరంలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు సరిగా లేవు, అనేక వర్గాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, అన్ని రకాల అవినీతి అక్రమాల నిలవైపోయింది. శాండు, మైను, వైను ఇలాంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలాంటి విజనరీ లీడర్ మరలా తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా తయారైంది ఇప్పుడు. ఇవన్నీ పరిస్థితుల్లో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడవటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బలహీన వర్గాల సంక్షేమం కూడా జరుగుతున్న విశ్వాసంతో ఉన్నటువంటి జనం తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకోండి, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రకాశం జిల్లా తీసుకున్నా తెలుగుదేశం పార్టీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రేపు అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. టీడీపీ పోటీలో ఉంటే ఒక పరిస్థితి ఉండేది. ఇప్పుడు జనసేన తోటి పొత్తులో ఉంది. జనసేన ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఖరారు చేయడం, ముఖ్యంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనసేన నుంచి రియాజ్ నేను పోటీలో ఉంటున్నానని చెప్పేసి కూడా తెలియజేయడం, అతనికి నాకు నిర్దేశమైన సూచనలు కూడా వచ్చాయి, అధిష్టానం నుంచి కూడా అంటున్నారు. ఇటువంటి కండిషన్లో ఒంగోలులో ఒకే వారిలో 2 కత్తుల్లాగా ఇటు టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ గారిని అనుకుంటే జనసేన నుంచి రియాజ్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఉంచుతారు, ఎవరు ఉంచరు, లేకపోతే అసలు ఎవరు పోటీ చేస్తారు, ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒకటి ఇది ఊహాజనితమైన ప్రశ్నలు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తుంది, అది రాష్ట్ర స్థాయిలో ప్రకటించున్నారు, సీట్లు ఖరారు చేయలేదు. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామచర్ల జనార్దన్ గారు. సో మా క్యాండిడేట్ ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు యాజ్ ఆన్ టుడే. అంటే రియాజ్ ప్రకటించుకున్నారా లేదా నాకు తెలీదు. అవి కొన్ని లోపల విషయాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎన్ని సీట్లు ఖరారు అనేది అధిష్టాన వర్గం నిర్ణయం. సరే, వాళ్ళు ఆల్రెడీ ప్రకటించుకున్నారంటే వాళ్ళు ప్రకటించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ మేమెందుకంటే కలయిక ముందే మా రియాజ్ ఒంగోలు నుంచి జనసేన అభ్యర్థిగా ఖరారు అయింది అని చెప్పేసి పత్రికా ముఖంగా అంటే మా ఆర్టీవీ తరఫున తెలియజేయడం కూడా జరిగింది. సరే, మీరు చెబుతున్నారు, నేను వింటున్నాను. మా నాలెడ్జ్ ప్రకారం ఈ నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు పోటీ చేస్తున్నారు. అది అధిష్టాన వర్గం గతంలో చెప్పున్నది. యాక్చువల్గా ఆయన మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నాడు, ఇన్ఛార్జి కూడా ఉన్నారు. కాబట్టి యాజ్ ఆన్ టుడే మా సమాచారం మేరకు జనార్దన్ గారే ఒంగోలు నుంచి పోటీ చేస్తారు. జిల్లాలో తీసుకుంటే మిగతా నియోజకవర్గాలు తీసుకుంటే కొన్ని చోట్ల అసలు టీడీపీ ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు లేరు. ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే స్థానానికి 3 కూడా పోటీ పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి కందుకూరు అసలు అభ్యర్థులు లేని ఉదాహరణ తీసుకుంటే దర్శి, చీరాల ఇలాంటివి చూసుకుంటే పెద్దగా ఎక్కడ అభ్యర్థులు అయితే పబ్లిక్ ఫిగర్ అయితే కనిపించలేదు. ఒక్క నిమిషం. ఈ నేపథ్యంలో మీరు అభ్యర్థుల కూర్పు ఏ విధంగా ఉండబోతుంది? అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో ఈ రోజుగా స్పష్టమైన వైఖరితో రాష్ట్ర పార్టీ ఉన్నది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ రాష్ట్ర పార్టీ కానీ ఒక స్పష్టమైన వైఖరితో కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. మీరు కందుకూరు అన్నారు. సో ఇట్ ఈస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అయినా స్పష్టంగా చెబుతున్నాను. అక్కడ ఉండే నియోజకవర్గ ఇన్ఛార్జి నాగేశ్వరరావుతోనే పార్టీ నడుస్తూ ఉంది. క్యాండిడేట్ ఆయనే ఉంటారని కూడా సమాచారం ఉంది. నెంబర్ 2, దర్శకు వచ్చే క్యాండిడేట్ లేడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ ఒక స్పెషల్ కమిటీ వేసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఆడవారు దర్శిలో కూడా మేము నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము బ్రహ్మాండమైన మెజారిటీతో అవుట్ ఆఫ్ 13 గెలవడం జరిగింది. దర్శిలో పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అది ఒక్కటి తప్ప అన్ని నియోజకవర్గాలు ఇవాళ స్పష్టమైన వైఖరితో పార్టీ నడుస్తుంది. చీరాల్లో కూడా ఎంఎం కొండయ్య ఉన్నాడు, ఆయన కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కన్ఫ్యూజన్ లేదు, ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తుంది. త్యాగాల విషయానికి వస్తే జనసేన టీడీపీ పొత్తులతో వెళ్తుంది. త్యాగాలు అయితే చేయాల్సి వస్తుంది. ఒకవేళ త్యాగం చేయాల్సుకుంటే ప్రకాశం జిల్లాలో జనసేనకి టీడీపీ తరఫున ఎన్ని త్యాగం తేల్చుకుంటున్నారు? మీకు ఒక పార్లమెంటు ఇన్ఛార్జిగా మీరు చెప్పండి. ఒక్కటి, ఇది రాష్ట్ర పార్టీ నిర్ణయించాల్సిన అంశం. కొన్ని విషయాల్లో మనం మాట్లాడడం సబబు కాదు. పొత్తుల్లో భాగంగా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఆ సీట్లో ఏ ప్రాంతాలు ఇస్తారు చూసుకోవాలి. అది రాష్ట్ర పార్టీ చెప్పేదాన్ని బట్టి ఉండదు తప్ప నేను దాని మీద ప్రత్యేకంగా వ్యాఖ్యానించేది లేదు. ఇప్పుడు నూకసాని బాలాజీ మాజీ జడ్పీటీ చైర్మన్. ఈ చైర్మన్ మాజీ హోదాలో రానున్న 24 ఎన్నికల్లో ఇప్పటివరకు అయితే నేరుగా ప్రత్యక్షంగా పోటీ చేసిన దాఖలాలు అయితే ఇంతకుముందు ఎప్పుడు లేదు శాసనసభ స్థానానికి. ఈ 2024 ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారు నూకసాని బాలాజీ? సూటిగా సమాధానం. సూటిగా అంటే అది నేను ఒక పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాను, గతంలో జడ్పీ చైర్మన్ చేశాను, కంటెస్ట్ చేశాను. ఒకవేళ శాసనసభకు చేయకపోయినా ఎక్కడో పొలాల చెరువు జడ్పీటీసీకి చేసి అత్యధిక సీట్లు గెలిపించుకున్నాను. తర్వాత జడ్పీ చైర్మన్ అయినా కొద్ది రోజులు చేసిన మీ విషయం తెలుసు. ఎంత సిన్సియర్గా హానెస్ట్గా ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ట్రాన్స్ఫర్లో కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ని 2014 అక్టోబర్లో పెడితే నేను సెప్టెంబర్లోనే స్వచ్ఛ భారత్ని ఇక్కడ ప్రారంభించాను. అంటే 1 మంత్ ముందు ఇండియన్ గవర్నమెంట్ కంటే ముందు ఆలోచన చేసినట్టు సంకల్ప పరిపాలన. సో ఒక విషయం ఉంది. అయితే నేనేమంటానంటే ఇక్కడ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయటం నా ఉద్దేశం. ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం రేపు అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవటం, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ను కూడా గెలిపించుకోవటం, ఇది నా ముందున్న కర్తవ్యం. ఆ క్రమంలో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు వాళ్ళు ఏ కార్యక్రమం నా చేతికి అందిస్తే ఈ పని చేయమంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సుశిక్షితుడైన సైనికుడిలాగా. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 4వ తారీఖున ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పరోక్షంగా ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభిస్తున్నారు. 5వ తారీఖు. ఈ నేపథ్యంలో మీరైతే ఎన్నికలకు అన్ని విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఒక అభ్యర్థిగా మీకు ప్రీవియస్ వైసీపీతో అనుభవం ఉంది, మీరు వైసీపీని ప్రకాశం జిల్లాలో తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా వేయటం లేదు, ఉన్న అంచనాలే వాళ్ళు గందరగోళం అయిపోతున్నారు. నేను తక్కువ అంచనా వేస్తుంది. క్యాండిడేట్లు సెలక్షన్ లేకుండా గందరగోళం. మీరు చూస్తారు రోజు పేపర్ గెలుపు గుర్రాలనే రేసులో పెట్టేదానికోసమే మేము అభ్యర్థుల విషయంలో కరాఖండిగా ఉన్నామని చెప్పి చెప్పొచ్చు. వాళ్ళు ఒక్కటి మాత్రం స్పష్టం చేస్తున్నాను, నీకు ఎర్రగొండపాలెంలో క్యాండిడేట్ను మంత్రిని తీసుకొచ్చి 4.5 సంవత్సరం పనిచేసిన తర్వాత ఆ మంత్రి రెండోసారి మంత్రి ఇచ్చి కూడా ఆ మంత్రిని తీసుకెళ్ళి కొండే పెడుతున్నారంటే మొదటి అపజయాన్ని అంగీకరించినట్టే. అదేవిధంగా క్యాండిడేట్లు ఓవరాల్ స్టేట్లో జిల్లాలో ఈరోజు కూడా క్లారిటీ లేదు. సీనియర్ నాయకులు లాంటి వాళ్ళకే కొంత క్లారిటీ లేదు, లేదు ఎవరు ఎక్కడుంటారో మేము క్లారిటీగా ఉన్నాం. కాబట్టి మేము స్పష్టమైనటువంటి ఆలోచనతో వ్యూహంతో వెళ్తున్నాం. జనవరి 5న కనిగిరిలో సమరశంకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంటు పూరించే భాగంలో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి జనవరి 5న ఉంటుంది. అడవి భారీ బహిరంగ సభ, 1,00,000 పైచిలకు 1,00,000 నుంచి 2,00,000 పై దాకా జనాన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచే ఒంగోలు పార్లమెంటు అనుకోండి, ఉమ్మడి ప్రకాశం జిల్లా అనుకోండి, అంటే ప్రతి పార్లమెంటు జరుగుతాయి. ఆయన సమర శంఖం పూరిస్తున్నాడు, యుద్ధ శంకారం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఎన్నికల శంకారం. డెఫినెట్గా మేము అన్ని సీట్లు ఒక స్పష్టమైన ఎగురుతున్నాం. వైసీపీ అయితే గందరగోళం ఉంది, ఈరోజు కూడా క్లారిటీ లేదు, రకరకాల ఊహాగానాలు వస్తాయి, వాళ్ళు ఇటు వస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఎటువంటి జంపింగ్ లేవు, వైసీపీ నుంచి అనేక చర్చలు వస్తున్నాయి. క్యాండిడేట్ క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్. రీజనల్ కోఆర్డినేటర్లు, ఇక్కడ జిల్లా నాయకులు, పై సీఎం క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉండి పరోక్షంగా వాళ్ళు ప్రకాశం జిల్లా వైసీపీ ఓటమిని అంగీకరిస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న, వైసీపీలో కన్ఫ్యూజన్ ఉందని మీరే చెబుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీ నుంచి ప్రకాశం జిల్లాలో టీడీపీకి జంప్ జిల్లాని బాధ్యతలు మీ దగ్గరికి ఏమైనా ప్రపోజల్ రావడం జరిగిందా? సో పేర్లు ఎన్ని అన్అఫీషియల్ ప్రకటించడం సరైనది కాదు. అది చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర పార్టీతో కొంతమంది టచ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు రాంబాబు గారు అన్నారు, నేను పోటీ చేయటం లేదు, మాగుంటను ఓడించడం నా జయం. చూడండి ఎంత సంక్షోభంలో ఉందో. అంటే ఒక ఎంపీని ఓడించడం నా జయం అంటున్నాడు, ఈరోజు పోటీ చేయను అంటున్నాడు. బాగా మంచి మెజారిటీ గెలిచిన వ్యక్తి పోటీ చేయను ఈ పార్టీలు అంటే ఏంటి కన్ఫ్యూజను? కాబట్టి
దాన్ని బట్టి అర్థమవుతుంది వైసీపీ యొక్క అనిశ్చిత పరిస్థితి, యుద్ధాన్ని ఎదుర్కోలేని పరిస్థితి, యుద్ధానికి సన్నద్ధం కాకుండా పలాయనం చిత్తగించే పరిస్థితిలో వైసీపీ ఉన్నారని నా ఆలోచన. మొత్తానికి అయితే చూస్తున్నాం 2024లో గెలిపే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ బరిలో దిగుతుంది. ఇక పొత్తుల విషయానికి వస్తే మటుకి జనసేన టీడీపీ పొత్తులో ఉంది. అది అధిష్టానం చూసుకుంటుంది. సీట్ల అభ్యర్థులు ఎవరెవరిని ఖరారు చేస్తారనేది చూసుకుంటూ మొత్తానికైతే మటుకి అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది. గెలుపు అయితే పక్కాగా ఉంది. వైసీపీలోనే కొద్దిగా ముసలం నెలకొని ఉంది. వైసీపీలో అభ్యర్థులు ఎంపిక కూడా చాలా కష్టసాధ్యమైన నేపథ్యంలో టీడీపీ అయితే పుంజుకొని జనవరి 5వ తారీఖు 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కనిగిరి నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభతోటి ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు మనతోటి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.